హలో మామ. యూఎస్లో జాబ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు ఈ రీల్ లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. పెద్ద మామూలు జిమ్మిక్ కూడా కాదు. షేక్ అయిపోయింది, నా మైండ్ అంతా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకనంటే ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ పెడతారంట, ఎక్స్టర్నల్ జాబ్ పోస్టింగ్ పెడతారంట. ఒకటే పోస్టింగ్. ఇంటర్నల్లీ 90% వర్కౌట్ అయిపోతుందంట. ఇంటర్నల్గా వర్కౌట్ కాకపోతే అప్పుడు ఎంప్లాయీ రిఫరల్స్ ఉంటారు కదా, వాళ్ళని కన్సిడర్ చేసుకుంటారంట. అది వర్కౌట్ కాదు అప్పుడు ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి వెళ్తారంట. అదేంది ఇంటర్నల్లీ ఎందుకు ఫస్ట్ కన్సిడర్ చేసుకోవడం, ఆల్రెడీ వాళ్ళు వేరే రోల్లో ఉంటారు కదా అని అంటే, ఇంటర్నల్లీ మూవ్ చేసుకున్నాం అనుకో చాలా తక్కువ శాలరీకి చేసుకోవచ్చు. వాళ్ళు చేసే శాలరీ మీద ఒక 7% ఇంక్రిమెంట్ ఇచ్చేసి హైర్ చేసేసుకుంటాము. బయట వాళ్ళకైతే ఎక్కువ పే చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ క్యాండిడేట్స్కి అయితే సిస్టమ్స్ అన్నీ ఐడియా ఉంటుంది, రిస్క్ తక్కువ, ప్రాసెస్ తక్కువ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎన్ని ఉండదు, అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉంటుంది వినే. అందుకనే ఇట్లా చేస్తాము. నేను నా ఫ్రెండ్ని రిఫర్ చేద్దామనంటే ఇంటర్నల్లీ వర్కౌట్ కాకపోతే అప్పుడు చెప్తాను, అప్పుడు రిఫర్ చేయి, ఎలాగో నేనే కదా డీల్ చేసేదని చెప్పుండే మేనేజరు. మొత్తానికి షేక్ అయిపోయాను. ఈ రీల్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ ట్రై చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని గురించి ఫుల్ వీడియో చేయమంటే చెప్పండి, చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.